ప్రభు ఎక్కడ అబద్ధం ఆడలేదు, ఆయన సత్యాన్ని పలికాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన దైవత్వాన్ని రుజువుపరుచుకున్నాడు. గ్రంథకర్తలు మాట్లాడుతూ దేవుని లేఖనం చెప్తుంది, ఈయన సర్వాధికారం దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. దైవత్వ సర్వ పరిపూర్ణత క్రీస్తులో నెరవేర్చబడింది, నివసించింది అంటాడు. దైవత్వ సర్వ పరిపూర్ణత అంటే అర్థమేంటి? దైవత్వానికి ఉండాల్సిన ప్రతి లక్షణం కూడా క్రీస్తులోనే మనం చూస్తుంటాం. గమనించండి, మనకు చాలా గ్రంథాలు ఉన్నాయి, ప్రతి మతానికి చాలా మత గ్రంథాలు ఉంటాయి, చాలా లిటరేచర్ మీకు అవైలబుల్గా ఉంది. వాటిని చదవండి. ఎవరిలో దైవ లక్షణాలు కనబడుతున్నాయి ఈ ప్రపంచంలో? ఎవరిలో దైవ లక్షణాలు కనబడుతున్నాయంటే, మీరు ముక్కు మూసుకుని 3 లోకాలు తిరిగినా సరే క్రీస్తు ప్రభులో తప్ప మరి ఏ ఇతర వ్యక్తుల్లో దైవ లక్షణాలు కనపడవు. కామక్రోధ లోభ మోహం మాశ్చర్యాన్ని జయించినటువంటి వాడు పరిశుద్ధుడు. ఆయన ధనేషణ దారీషణ పుత్రీషను జయించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. నాలో పాపముందని ఎవరు స్థాపించగలరని చెప్పిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభు అంటే ఆషామాషి అనుకుంటున్నావా? యేసు ప్రభువారు అంటే అందరు దేవుళ్ళు ఆయన కూడా ఒకడు అనుకుంటున్నావా? యేసు ప్రభువారు అంటే చాలామంది మహానుభావులు పుట్టారండి, అందులో ఆయన కూడా ఒకడు అనుకుంటున్నావా? యేసు ప్రభువారు అంటే చరిత్ర పురుషులు ఆయన కూడా ఒకడు అనుకుంటున్నావా? పాపాన్ని జయించినటువంటి వాడు, పాపాన్ని తన ఊహల్లో కూడా తీసుకురానటువంటి వాడు. ఈ ప్రపంచంలో ఏకైక దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? నాలో పాపం ముందని మీరు ఎవరైనా స్థాపించగలరా? జన్మ కర్మ పాపాలు లేకుండా ఆయన జీవించి ఈ లోకంలో దేవుడు నరుడుగా ఆరాధించి ఆయన మనవలే జీవించి పాపాన్ని జయించి మరణించి మూడుని తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. స్తోత్రం చెప్పండి.